అలాగే ముఖ్యంగా మనం ఈరోజు మర్చిపోకూడని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి వింటున్న డైలాగ్ ఒకటి ఉంది, కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని 4వ సింహం ఏంటి? మళ్ళొక్కసారి గట్టిగా. అటువంటి పోలీస్ అధికారులందరూ నిజంగా సింహాలే. ఎందుకంటే సింహం గర్జిస్తూ తిరగదు కదా, ఎప్పుడు రంకెలేసుకుంటూ తిరుగుతుందో సింహం? తిరగదు. సింహం చాలా సైలెంట్గా అడుగులేస్తే అడవి సైతం భయపడుతుంది. అది సింహం అంటే. ఈరోజు అలాంటి ఒక అడుగే డ్రగ్స్పై దండయాత్ర. ఎంతో నెమ్మదిగా నిదానంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఏదైతే ఉందో, డ్రగ్స్ అనే మహమ్మారికి వణుకు పుట్టించి ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఒక్క డ్రగ్స్ కేసు కూడా నమోదవ్వకుండా చేస్తున్న డిపార్ట్మెంట్, చేస్తున్న అధికారులు, పోలీస్ అధికారులు, మీ అందరికీ మా అందరి తరఫున మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు వారు చేస్తున్న ఈ సైకిల్ యాత్ర వారి ప్రమోషన్ కోసం కాదు, వారి ఉద్యోగం కోసం కాదు, వారికి ఏదో బెనిఫిట్ కోసం కాదు. వారు ఈరోజు రోడ్డుపైకి ఎక్కారు అంటే వేలాది కుటుంబాలను రోడ్ల మీదకి ఎక్కకుండా వారు ఈరోజు మనందరి కోసం కష్టపడుతున్నారు. వారి కోసం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి కిలోమీటర్ సైకిల్ యాత్ర, ప్రతి అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీరు చేస్తున్న ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, కొన్ని వందల కుటుంబాలని, కొన్ని వందల జీవితాలని ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి నుండి కాపాడుతున్నాయని తెలియజేస్తూ, ఇలాంటి ఇనిషియేటివ్కి ముందుకొచ్చిన మీ 5గురికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అలా పోలీసులు అంటే కేవలం కాకి చొక్కాని చూస్తే మాకు ఒకప్పుడు భయం వేసేది సార్. ఈరోజు కాకి చొక్కాని చూస్తే మాకు ఒక కవచం లాగా ఉంది. మా అందరికీ మీ చేతిలో ఉన్న లాఠీలను చూస్తే గుర్తొస్తుంది శిక్ష కాదు, నేరస్తులని క్రమశిక్షణలో పెట్టడం అని మాకందరికీ ఈరోజు అర్థమవుతుంది సార్. మీ కుటుంబాలని వదులుకొని మా అందరి కుటుంబాల కోసం తప్పిస్తున్న మీ అందరికీ మా తరపున సాల్యూట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మా అందరికంటే మీ అందరి మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, అండ్ మహిళల శక్తి అంటే ఏంటో చూపిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని నాయకత్వం వహిస్తున్న వంగలపూడి అనిత గారు. మాకు కేవలం యువత చేతిలో ఉన్న జాబ్ లెటర్లు, కేవలం వాళ్ళ కంపెనీల్లో ప్లేస్మెంట్లే కాదు, వాళ్ళ భవిష్యత్తుకి కూడా మేము భద్రతగా ఉంటామని నిరూపిస్తూ, ఈరోజు రాజకీయం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, మన యువత భవిష్యత్తు కూడా అని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సిపి రాజశేఖర్ బాబు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర ఏదైతే ఉందో, దానికోసం కృషి చేస్తూ మన ఐపీఎస్ సరిత గారు, డిఎస్పీ గారు అందరూ కూడా, పోలీస్ యంత్రాంగం మొత్తం